హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో 1996లో వెంకటేష్ సౌందర్య నటించిన పవిత్ర బంధం సినిమా స్టోరీ డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ సౌందర్య నటించిన దాదాపు ప్రతి సినిమా హిట్టే. రాజా, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, మరియు ఇంకో సినిమా ఏదో ఉండాలి, జయమందిర. ఇలా వీళ్ళిద్దరు చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. పవిత్ర బంధం సినిమా ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్షన్లో చేసిన ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మ్యారేజ్ అగ్రిమెంట్. అప్పటి వరకు వచ్చిన ఏ సినిమాల్లో కూడా ఇలాంటి కాన్సెప్ట్ లేకపోవటం వల్ల, పెద్ద క్యాస్టింగ్ వల్ల సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో స్టోరీ విషయానికి వస్తే, యుఎస్ నుంచి ఓపెన్ చేస్తూనే యుఎస్ నుంచి ఇండియాకి రిటర్న్ వచ్చిన ఒక హీరో నష్టాల్లో ఉన్న వాళ్ళ కంపెనీని టేకప్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారనుకుంటే, ఇతనేమో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంత పెద్ద కంపెనీకి సీఈఓగా ఉన్న బాలసుబ్రహ్మణ్యం గారు తన కొడుక్కి పెళ్లి చేయాలని అప్పటి నుంచి అనుకుంటాడు. కానీ కొడుకు పెళ్ళి ఇష్టం ఉండదు. బలవంతాన్ని ఎవరినో ఒకరిని ఇచ్చి పెళ్లి చేయాలని విషయం తాగుతాను లేకపోతే ఏదో అనే బదులు ఈ సినిమాలో కొత్తగా వెరైటీగా నేను షుగర్ తింటాను అని స్వీట్స్ తింటూ ఉంటాడు. సరే అని బలవంతంగా పెళ్ళికి ఒప్పుకుంటాడు. మరి పెళ్ళికి ఒప్పుకున్నాడు కదా, పెళ్లి కూతురు ఎవరా అని ఆలోచిస్తే, వాళ్ళ కంపెనీలో ఒక ఎండీకి పిఏగా పనిచేస్తున్న సౌందర్య గారు తడతారు బాలసుబ్రహ్మణ్యంకి. సో మరి సడన్గా పెళ్ళి ప్రపోజల్ చేస్తే హీరోయిన్ ఎందుకు ఒప్పుకుంటుంది? అయితే ఇక్కడ సౌందర్య పాత్రని బాగా గట్టిగా మలిచారు డైరెక్టర్. సౌందర్య ఒక ఆత్మ గౌరవం ఉన్న మనిషి, ఆత్మాభిమానం కలిగిన మనిషి, కుటుంబ బాధ్యత గల మనిషి, అందరినీ సుఖ దుఃఖాలు తనవే అనుకునే మనిషి. సో తనకి ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉంటారు. ఒక అమ్మ, వీళ్ళందరినీ లైఫ్లో సెటిల్ చేయాలనుకుంటుంది. మరి తన ప్రొఫైల్ ఏంటో, తను ఏం చదువుకుందో ఏం చెప్పలేదు, కానీ పెద్ద కంపెనీలో పిఏగా జాబ్ చేస్తుంది. తనకు వచ్చే శాలరీతో అందరినీ లైఫ్ను బాగు చేస్తుంది. ఒక చెల్లెలేమో బావ వేధిస్తుంటాడు, ఇంకో చెల్లెలేమో పెళ్లి చేయాల్సింది, ఒక తమ్ముడికి ఏమో జాబ్ లేదు. అన్ని రకాల కష్టాలు హీరోయిన్కి పెట్టాడు. సో లింక్ చేయడానికి అనమాట, ఒక బాగా డబ్బున్న అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఒక హీరోయిన్, తన డబ్బు కోసమే అన్న డైరెక్ట్ రిలేషన్ చూపించాడు. అంటే పెళ్లి చేసుకోవాలంటే డబ్బు తప్పితే వేరే రీజన్ ఉండకూడదా? తనకు కూడా పెళ్లి ఏజ్ ఉంది కదా, పెళ్లి చేసుకోవాలనిపించి ఉండొచ్చు కదా. అదే ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు డబ్బు కోసం పెళ్లి చేసుకోరు, కానీ డబ్బు ఇస్తామంటే కష్టాలు తీరిపోతాయంటే మాత్రం పెళ్లి చేసుకుంటారనే లింక్తో చూపించిన సినిమా. గుడ్. అయితే హీరో పెళ్ళికి ఒప్పుకున్నాడు. హీరోయిన్కి తన అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తానంటే హీరోయిన్ ఎలా ఒప్పుకుంటుంది అంటే,